హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. వెల్కమ్ టు మై ఛానల్ సాయి కృష్ణ అఫీషియల్. ఈరోజు అయితే సండే కదా, కాబట్టి మేము చేపలు తెచ్చుకుందామని బయటకు వెళ్ళాము. అక్కడ ఎన్ని రకాల చేపలు ఉంటాయి మీకు కళ్ళారా మీకు చూపిస్తాను. చాలా రకమైన చేపలు ఉంటాయి. చూడండి, అక్కడే చూడండి ఎన్నెన్ని ఉన్నాయో, ఎన్ని రకాల చేపలు. ఇవి మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవి చిన్న రొయ్యలు, పెద్ద రొయ్యలు అనమాట. ఇవి వచ్చేసి బంగారు తీగలు, బొచ్చలు, అలాగే పండుకప్పలు, షార్కులు అవి కూడా ఉన్నాయి ఇక్కడ. అలాగే స్క్రాప్స్ కూడా ఉంటుండే కానీ ఈసారి పెట్టలేదు. అక్కడ అంతా మంచిగా నీట్గా తీసి కట్ చేసి ఇస్తాడు మనకి. ఇవి వచ్చేసి కొరమీను 600 kg అనమాట. మేమైతే ఇవే తెచ్చుకున్నాము, కొరమీను చేపలు తెచ్చుకున్నాం. బాగుంటుంది, ముళ్ళు తక్కువ ఉంటే టేస్ట్ కూడా ఉంటుంది. చూడండి ఎన్ని రకమైన చేపలు, ఎన్నెన్ని. వావ్, నైస్. మేమైతే కేజీ తెచ్చుకున్నాం, మాకు సరిపోతుంది. మాకోసమే తీస్తున్నాడు ఆయన. చేప, కొరమీను చేప కేజీ పడ్డది. ఆ చేప ఒకరు రాస్తూ ఉంటారు, ఒకడు గీకుతూ ఉంటారు, ఒకడు కోస్తుంటారు. మన చేప అయితే తీసిస్తున్నాడు, గీకుతున్నాడు. ఇంకా కోసుకొని ఇంటికి పోయి వండుకోవడం, తినడమేనే. వాళ్ళు వచ్చేసి అడుగుతారు మనకి ఫ్రైకి కావాలా, పులుసుకి కావాలని. మనకి ఏదైతే దాన్ని బట్టి వాళ్ళు ముక్కలు కొట్టిస్తారు. మనకు పులుసు కావాలంటే పులుసుకి తగ్గట్టు కొట్టిస్తారు ముక్కలు, ఫ్రై కావాలంటే ఫ్రైకి అలా. అలాగే చేపలు కూడా చాలా హెల్త్కి మంచిది. అందరికి తెలుసు, మటన్లో ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది, ఇందులో ఉండదు. కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, మా ఆయనకి ఇష్టం కాబట్టి చేస్తా. నేను ఇది ప్రాసెస్ అనేది మొత్తం ఫుల్ వీడియో తీయలేదు. నెక్స్ట్ టైం మీకు కావాలంటే నేను నెక్స్ట్ టైం మళ్ళీ ఫుల్ వీడియో తీసి పెడతాను. నేను జస్ట్ సింపుల్ ప్రాసెస్లో చేస్తాను, ఎక్కువ మసాలాలు ఏమి యాడ్ చేయను. జస్ట్ ఏదైనా చింతపండు నానబెట్టుకొని, ఉల్లిగడ్డ కొంచెం, మేమిద్దరమే కాబట్టి నేను ఒక 2 స్మాల్ సైజ్ అంటే మీడియం సైజ్ అనేది నేను ఉల్లిగడ్డ కోసి వేయించుకొని, అందులోకి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ, అలాగే కొంచెం కొబ్బరి, అలాగే జీలకర్ర మెంతాల పొడి అనమాట. అప్పుడప్పుడు ఫ్రెష్గా వేయించి వేస్తాను. జీలకర్ర మెంతాల పొడి కూడా వేసుకొని అన్నీ కలిపి ఇంకా పేస్ట్ లాగా చేసుకోవాలి, మిక్సీ పట్టాలి. తర్వాతకి మనం నూనె వేసుకొని అందులోకి కొన్ని జీలకర్ర అలాగే మెంతులు వేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని మనం అందులో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాతకి అది కొంచెం మసలాలన్నమాట. ఆ తర్వాత కొంచెం దగ్గరికి కొంచెం ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత నేను చింతపండు రసం పోసుకుంటాను. పులుపు ఏమైనా అయిందా లేదా చూసుకోవాలి. మా పాప ఆడుకుంటుంది. మా పాప చాలా సైలెంట్ కిల్లర్ అనమాట. తను సైలెంట్గా ఉందంటే ఏదో ఒకటైతే చేస్తున్నట్టు. చూడండి, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, నేనైతే పులుపు పోసుకున్నాను కదా, కాసేపు మసలాలి. మసలినాక మనకి ఏమన్నా థిక్ కంటెంట్ అనిపిస్తే మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ సైజులో మంచిగా కట్ చేసి ఇచ్చిండు పులుసుకు. కాబట్టి మేము మొత్తం పులుసే పెట్టుకుంటాం, ఫ్రై ఏం చేసుకోవట్లేదు. బాగా మంచిగా కడుక్కోవాలి. ఆల్రెడీ వాళ్ళు మొత్తం తీసిస్తారు, మనం జస్ట్ కడుక్కుంటే అయిపోతుంది. చేపలు అలాగే జొన్న రొట్టెల కాంబినేషన్ సూపర్ అద్దుర్స్ ఉంటుంది, చాలా ఇష్టము. నాకు రొట్టెలు ఏమంటారు రీసెంట్గా నేర్చుకున్నా. నాకు ఎలా అంటే వేయడానికి కొంచెం ట్రై చేస్తాను, కానీ అప్పుడు వస్తుందో రాదో వీడియో కోసం అని అది కొంచెం వేసాను. మంచి రాకపోతే ఫ్లాప్ అవుతుందని వేస్తా, అట్లా చేతితో కూడా వేస్తాను.
ఒక్కొక్కసారి అలా ప్లేట్తో కూడా వేస్తే ఒకలా అతుక్కుపోతే దానికి. మేము జొన్న రొట్టె విత్ కాంబినేషన్గా చేపల పులుసు అది మసలే వరకు అలా ఒకసారి బయట లుక్ వేసుకుందాం. ఈరోజు వెదర్ చాలా కూల్గా ఉంది. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. చూడండి మసులుతుంది, ఆల్మోస్ట్ మసిలిపోయింది. ఒకవేళ కొబ్బరి పొడి అనేది కొంచెం వేసుకోవాలన్నమాట లైట్గా. నేను హెవీగా అస్సలు వేయను. కొబ్బరి పొడి అదే స్మెల్ ఉంటుంది కాబట్టి జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ అంతే. ఇప్పుడు అందులోకి మసలాక చేపలు వేసుకోవాలి. వేసినాక మనం స్పూన్తో కలుపుకోవచ్చు. ఒక కాసేపు అయినాక కలపొద్దు అనమాట. జస్ట్ మనం మొత్తం దాన్ని కదిలిస్తే సరిపోతుంది. మాకు మార్నింగ్కి, ఆఫ్టర్నూన్కి, డిన్నర్కి 3 టైమ్స్కి సరిపోయింది ఇది. ఇంకా మిగిలింది కూడా ముక్కలేం మిగిలలేవు, గ్రేవీ మాత్రమే మిగిలింది. ఒకసారి కలుపుకోవచ్చు, ఏం కాదు, ఎప్పుడే వేసాం కాబట్టి. జస్ట్ సింపుల్ ప్రాసెస్. నేను ఏమేను ఉప్పు, కారము, ఉల్లిగడ్డ, జీలకర్ర, మెంతుల పొడి, కొబ్బరి, అంతే. కొబ్బరి పొడి. కొంతమంది పల్లీల పొడి, నువ్వుల పొడి అది కూడా వేస్తారు, కానీ అసలు అంత బాగుండదు టేస్ట్. నేను జస్ట్ ఇలా సింపుల్ ప్రాసెస్లో వేసిన సూపర్. లాస్ట్లో కొంచెం ఫిష్ మసాలా వేసాను అంతే. నేను ఇప్పుడే వేసాను కాబట్టి నేను జస్ట్ కలుపుకుంటున్నా. ఇట్లా జస్ట్ కలిపినట్టు. ఇలా ఇంకోసారి తెచ్చుకున్నప్పుడు ఫుల్ ప్రాసెస్ ఎలా చేస్తాను, సింపుల్ ప్రాసెస్ మొత్తం పెట్టేస్తా. సో ఇప్పటికైతే లాస్ట్లో కొత్తిమీరతోన గార్నిష్ చేసుకుంటున్నా లాస్ట్లో. సో ఈ వీడియో మీకు నచ్చుతుందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సో ఏమనుకోకండి, మొత్తం ప్రాసెస్ అనేది పెట్టలేదు. ఓకే, ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.